బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కొత్త వంగలు సచివాలయంపై జగన్ చిత్రాన్ని తొలగించాలని సిటీ 24/7 ఛానల్ వరుస కథనాల ప్రసారం చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే స్పందించిన మండల అభివృద్ధి అధికారి కొత్త వంగలు సచివాలయంపై జగన్ ఫోటో తొలగించాలని ఆదేశాలిచ్చారు. అయితే ఇన్ని రోజులు ఎన్నిసార్లు ప్రశ్నించినా పట్టించుకోని అధికారులు సిటీ 24/7 వార్తతో తక్షణమే స్పందించి జగన్ ఫోటో తొలగించడంపై కూటమి నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో కొత్త వంగలు సచివాలయంపై జగన్ చిత్రాన్ని తొలగించాలని సిటీ 24/7 ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే స్పందించిన మండల అభివృద్ధి అధికారి కొత్త వంగలు సచివాలయంపై జగన్ ఫోటో తొలగించాలని ఆదేశాలిచ్చారు. అయితే ఇన్ని రోజులు ఎన్నిసార్లు ప్రశ్నించినా పట్టించుకోని అధికారులు సిటీ 24/7 వార్తతో తక్షణమే స్పందించి జగన్ ఫోటో తొలగించడంపై కూటమి నేతలు కృతజ్ఞతలు తెలియజేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలరాజు ఫోన్ లో అందిస్తారు. బాలరాజు, కొత్త వంగలు సచివాలయంపై వైసీపీ నేత జగన్ ఫోటోని తొలగించినట్లుగా తెలుస్తుంది. అయితే సిటీ 24/7 వరుస కథనాలతోనే అధికారులు స్పందించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 10 నెలలు గడుస్తున్న నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కొత్త వంగల గ్రామంలో మాత్రం వింత పరిస్థితి కొనసాగింది. అంటే ఈ 10 నెలల కాలంగా కొత్త వంగల గ్రామ సచివాలయంపై జగన్ చిత్రాన్ని తొలగించకుండా అధికారులు నిన్నటి వరకు నిర్లక్ష్యంగా గడిపారని చెప్పవచ్చు. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున గ్రామం కావడంతో స్థానికుల ఫిర్యాదులను సైతం బుట్ట దాఖలు చేసి కాలం వెళ్లదీశారు. అయితే ప్రతి పాపం పండేందుకు ఒక రోజు ఉంటుందన్న రీతిలో కొత్త వంగలు గ్రామంలో ఎంతో వైభవంగా నిర్వహించే రామాలయం బ్రహ్మోత్సవాలకు వెళ్లి వస్తున్న క్రమంలో సిటీ 24/7 కెమెరాకు జగన్మోహన్ రెడ్డి చిత్రంతో సచివాలయం దర్శనమివ్వడం, ఆ సమయంలో క్లిక్ అనిపించినటువంటి చిత్రాలతో నిన్నటి రోజున మన సిటీ 24/7 వరుస కథనాలను ప్రచురించడం, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ప్రసారం చేసినటువంటి కథనాలతో కొడవలూరు మండల అధికారులైతే స్పందించారు. అయితే కొత్త వంగల గ్రామ సచివాలయ అధికారులకు సిబ్బందికి జగన్ ఫోటో తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ వార్తపై కొడవలూరు మండల అభివృద్ధి అధికారి ఏవి సుబ్బారావు ప్రత్యేక చొరవ చూపడంతోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్రం సచివాలయంపై తొలగించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కొత్త వంగల గ్రామ సచివాలయంపై జగన్మోహన్ రెడ్డి చిత్రం ఉండడంపై కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి నిన్నటి వరకు కూడా స్థానిక ప్రజలతో పాటు కూటమి పార్టీల నేతలు కూడా అనేక సార్లు ఎన్నో ఫిర్యాదులను, శాంతి పోరాటాలను సాగించినప్పటికీ అధికారులలో ఏ మాత్రం చలనం రాకపోవడం, సిటీ 24/7 ప్రసారం చేసినటువంటి వార్తలతో ఇప్పటి వరకు నిద్రపోతున్న అధికారులపై ఒక్కసారిగా తాటికాయ పడి లేచిన చందంగా ఒక్కసారిగా చలనం వచ్చి గంటల వ్యవధిలోనే యుద్ధ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని తొలగించడంపై కొత్త వంగలు గ్రామ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తూ సిటీ 24/7 కృతజ్ఞతలు అయితే తెలుపుతున్నారు. అలానే ఇక్కడి నుంచైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి అలానే ఈ ఏదైనా కర్తవ్య నిర్వహణలో మీనమేషాలు లెక్కించడం మాని ఇలానే ప్రతి దాంట్లో కూడా ప్రత్యేక చొరవతో ముందుకు సాగి ప్రజా సంక్షేమం కోసమే అధికారులు పనిచేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఈ నేతలు అయితే కోరుకుంటున్న పరిస్థితి నెలకొని ఉంది. దేవి, రైట్ బాలరాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.